వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 23 చోట్ల ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్నా మీరు సెలెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే స్కూల్స్ లిస్ట్ అనేది చెప్తాను, ఎక్కడెక్కడ ఉన్నాయనేది. అక్కడే మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బుచ్చినాయుడు కండ్రిగా, అలాగే అడ్డతీగల, చింతూరు, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, రంపచోడవరం, వై రామవరం, దోర్నాల, కొడవలూరు, ఓజిలి, భీమిని, మెలైపుట్టి, అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, దుమ్రిగూడ, జి మదుగుల, గూడెం కొత్త వీధి, హుకుంపేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, బయలు, గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, మక్కువ, పచ్చిపెంట, బుట్టాయిగూడెం. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 28 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇండర్ వ్యాలీ, నర్నూరు, ఉట్నూరు, చెర్ల, దమ్మపేట, దుమ్ముగూడెం, గుండాల, ములకాలపల్లె, పాల్వంచ, టేకులపల్లె, గాంధారి, సింగరేణి, సిరిపూరు, బయ్యారం, గూడూరు, కొత్తగూడెము, అలాగే కురవిలో 2 చోట్ల ఉన్నాయి. అలాగే బాలానగర్, జడ్చెర్ల, ఇండల్వాయ్, కోనారావుపేట, అలాగే ఎల్లారెడ్డిపేట. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 23 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నటువంటి లిస్టు. ఇక్కడ మనకి పోస్టింగ్స్ వస్తాయి. అయితే రీసెంట్గా ఈఎంఆర్ఎస్ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం మొత్తం 228 పోస్టులను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 7,267 పోస్టులు ఉన్నాయి. బట్ ఈ వీడియోలో నేను ఓన్లీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ 228 పోస్టులకు సంబంధించిన వివరాలు మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. శాలరీ 45,000కు పైగా ఉంటుంది పర్ మంత్ స్టార్టింగ్లో. కాబట్టి పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ జాబ్స్ అన్నీ కూడా నాన్ టీచింగ్ జాబ్స్ కాబట్టి మనము ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది 500 రూపాయలు ఉంటుందన్నమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 1,500 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ తర్వాత నేను చెప్తాను. మొదటగా ఈ వివరాలు చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 45,000 వరకు శాలరీ అనేది మనకి స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి చాలామంది ఇక్కడ అప్లై చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. ఒక చిన్న పాయింట్ ఉంది అని, అది ఏంటి అంటే టైపింగ్ అనేది అడిగారండి. మనకి టైపింగ్ మనకి ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకుంటున్నాం. మనమేం ఎగ్జామినేషన్కి ఇప్పుడు వెళ్ళడం లేదు కదా. చాలామంది ఏమనుకుంటుంటారు అంటే నాకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ రాదు కాబట్టి నేను ఈ నోటిఫికేషన్కి, ఈ జాబ్కి అప్లై చేసుకోను అని వదిలేస్తుంటారు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఈజీగా 1 లేదా 2 నెలల్లో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి అప్లై చేయడానికి ఇంకా టైం ఉంది. దాని తర్వాత వాళ్ళు హాల్ టికెట్స్ మనకి ఇవ్వాలి. దాని తర్వాత ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. దాని తర్వాత మనకి ఈ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవంతా జరగడానికి మినిమం 4 నుంచి 5, 6 నెలలు కూడా పట్టవచ్చు. ఆలోపు ఈజీగా మనం 1 లేదా 2 నెలల్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో మన దగ్గర ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు.
ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులు పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే క్యాస్ట్ని బట్టి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మారడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మనకి 2 స్టేజ్ల్లో ఉంటుంది. ఒకటి టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇంకొకటి టైర్ 2 ఎగ్జామినేషన్. ఎవరైతే టైర్ 1లో ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 10 మందిని టైర్ 2 ఎగ్జామినేషన్కి పంపిస్తారు. సో టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. సో ఇందులో మొత్తం మనకి 6 పార్ట్లు ఇచ్చారు. పార్ట్ 1 వచ్చి మనకి రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్లు 25 మార్కులకి. అలాగే పార్ట్ 2 వచ్చి మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు. హిందీ లాంగ్వేజ్ సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టెస్ట్ టైమింగ్ ఎంత అంటే 2 అవర్స్ పాటు మనకి టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 అవర్స్ డ్యూరేషన్ వితౌట్ ఎనీ టైం లిమిట్ ఫర్ ఈచ్ పార్ట్ అంటున్నాను. అంటే టోటల్గా క్వశ్చన్ పేపర్ అంతటికి కలిపి 2 అవర్స్ అనమాట. సపరేట్ టైం స్లాట్ అనేది ఉండదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ చూడండి. స్పెసిఫిక్ సిలబస్ అనేది ఇక్కడ ఉంది. మనకి నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది సిలబస్ పార్ట్ 2కి సంబంధించి. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీసు, కీబోర్డు, షార్ట్ కట్స్ అండ్ దేర్ యూజెస్, ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ అండ్ అబ్రివేషన్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్. ఇది టైర్ 2కి సంబంధించినటువంటి సిలబస్. ఈ టైర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ పైనే మనకి ఎగ్జామినేషన్లో దీనిపైన మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ 15 మార్కులకి 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్కి ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. డిస్క్రిప్టివ్కి 15 క్వశ్చన్లకు గాను 60 మార్కులు ఉంటుంది. సో టోటల్గా 55 క్వశ్చన్స్కి 100 మార్కులకి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం అనేది మనకి టైర్ 2 ఎగ్జామినేషన్కి 3 గంటల పాటు టైం అనేది ఇస్తారు. దీని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది పర్సనల్ కంప్యూటర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్కులు కండక్ట్ చేస్తారు. జస్ట్ ఇందులో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 20 మార్కులు మాత్రమే. 50 మార్కులకి టెస్ట్ కండక్ట్ చేస్తే 20 మార్కులు వచ్చినా కూడా జస్ట్ మనం ఇందులో క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఇందులో వచ్చిన మార్కులు మనకి తీసుకోరు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్టుకి 3 టైపింగ్ టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అంటే టైర్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు కంప్యూటర్ అదే టైపింగ్ టెస్ట్ అనేది పాస్ అయ్యారు లేదా అని చూసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ స్కూల్స్లో మనకి జాబ్ ఇస్తున్నారు కాబట్టి మనకి దగ్గరలోనే పోస్టింగ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.